ప్రియమైన మీకందరికీ శుభములు. నువ్వు బాధల్లో వేదనలో ఉంటూ ఉన్నావా, ఇబ్బందుల్లో ఉంటూ ఉన్నావా, మరి దారుణంగా నీ పరిస్థితులు నీకు కనపడుతూ ఉన్నాయా, వేదన నిన్ను పట్టి పీడిస్తూ ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు దీవెనలు కలుగునుగాక. మరి యేసు ప్రభువారిని చూసినప్పుడు మార్కు సువార్త 5వ అధ్యాయంలో మరి గెరాసీనుల దేశమునకు వెళ్ళాడు. అప్పుడు ఆయనను గెరాసీనుల దేశంలో సమాధులను నివాసం చేసే ఒక్కడు ఎదుర్కొన్నాడు. వాడు అనేక దయ్యములు పట్టి పీడించబడుతూ ఉన్నాడు. ప్రభువు వాని దగ్గరికి వెళ్ళాడు, వాడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. వాడు వేదనలో ఉండగా ఇంకా వాడిని కాలి సంఖ్యలతో కూడా కాలు చేతులను కట్టేసినప్పటికీ వాడు వాటిని తుత్తనీయులుగా తెంచుకుంటూ ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఎనప సంఖ్యలు సైతం వాడిని బాగు చేయలేకపోయినాయి, వాడిని బంధించలేకపోయినాయి. వాడు వాటిని తెంపివేసి సమాధానం లేనివాడుగా దయ్యములు పట్టిన యవనస్తుడు సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడు కదా. ఎంత ఘోరమైన పరిస్థితి, ఎంత వేదనకరమైన పరిస్థితి అంటే అంత వేదనకరమైన పరిస్థితిలో ఉంటూ ఉన్నాడు. కానీ నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వెళ్ళి వచ్చినట్లుగా ఆ గెరాసీనుల దేశంలో దయ్యములు పట్టిన వాడి దగ్గరికి వెళ్ళాడు. వాడిని బాగు చేశాడు, స్వస్థపరిచాడు, దయ్యములను వెలగొట్టాడు. వాడు తిరిగి చూడగా స్వస్థచిత్తుడై, అంతకుముందు వస్త్రాలు లేవు, వాడికి వస్త్రాలు ఇవ్వబడ్డాయి. వాడు వస్త్రములు ధరించి వాడు తర్వాత గొప్ప సేవకుడుగా మారి బయలుదేరి దెప్పోలి అంతట్లో వాడు గొప్ప సువార్థికుడిగా బయలుదేరి దెకపోలి అనే ప్రాంతం అంతట్లో సువార్తను ప్రకటించాడు. మరి అందరి చేత మరి స్వస్థత పొందనివాడు, బాగుపడనివాడు, మేలు పొందనివాడు మరి ప్రభు ద్వారా స్వస్థత పొందాడు. మరి నీవు కూడా ఈరోజు వేదనకరంగా ఉన్నట్లయితే, నీ బాధలు నిన్ను భరించలేనివిగా ఉన్నట్లయితే, నీ వేదన నిన్ను పట్టి పీడిస్తూ నిన్ను నిర్మూలన చేస్తూ ఉన్నట్లయితే, నువ్వు సమస్యల్లో ఉన్నట్లయితే ఆయన నీకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు, నీకు తోడే ఉంటాడు. ఇంకా ఎందుకు ఆలస్యం? ఆయన విశ్వాసం ఉంచు, నువ్వు బలపరచబడతావు, విడిపించబడతావు. ఆయన నీకు తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. మరొక వర్తమానాలు కలుసుకుందాం. నేను పాస్టర్ విజయ్ భాస్కర్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఆమేన్.